హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్కి. ఒక 2 ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు. సో టోటల్గా 8 మెంబర్స్కి బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి. అది కూడా కర్ణాటక స్టైల్ మటన్ దొన్నె బిర్యానీ. దీనికోసం ముందుగా మనం 1.5 kg మటన్ని కడిగి పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కుక్కర్లో 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని ఉడికించుకొని ఇలా సాఫ్ట్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు, బిర్యానీ మొగ్గ, మళ్ళీ చెక్క, లవంగ, యాలక్కి ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని మంచి స్మెల్ వచ్చి మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలండి. ఈ రోస్ట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత ఇలా బిర్యానీ మసాలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా పేస్ట్ చేసుకుందాం. దానికోసం 2 కప్పుల వరకు పుదీనా ఆకులు, 1 కప్పు వరకు కొత్తిమీర ఆకులు, 2 ఉల్లిపాయ ముక్కలు, 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, పావు కప్పు వెల్లుల్లిపాయలు, పావు కప్పు అల్లం వేసుకొని మిక్సీలో ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసే పాత్రని స్టవ్ మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కస్తూరి మెథి, 4-5 బిర్యానీ ఆకులు, బిర్యానీ మొగ్గ, మళ్ళీ యాలకులు, లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని కలిపేసి మూత పెట్టుకొని తర్వాత ఉడికించుకోవాలి. మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఉంటుంది. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని కలిపేసుకొని ఇంకోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోకి ఉడికించి పెట్టుకున్న 1.5 kg మటన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా దానికి మటన్కి పట్టేలాగా బాగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలండి. పెరుగుని వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. పెరుగుని బాగా కలిపిన తర్వాత 1.5 kg మటన్కి 1.5 kg రైస్ తీసుకున్నానండి. సో అందుకోసమని 1.5 kgకి నాకు 6 గ్లాసులు పడ్డది. 6 గ్లాసులు కాబట్టి నేను 12 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత మూసేసి 7 నుంచి 8 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చాలా వరకు బిర్యానీ ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులోకి 2 నిమ్మకాయలని అలా పిండేసుకోవాలి. నిమ్మకాయ రసాన్ని పిండేసిన తర్వాత ఇందులోకి నెయ్యిని కూడా పైనలా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి మూత పెట్టుకొని ఏదైనా ఒక బరువు పెట్టి సిమ్లో పెట్టేసి అలా దమ్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచేసామంటే బిర్యానీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పక్కన దించేసుకొని మూత ఓపెన్ చేసి చూసామంటే చూడండి ఒకసారి బిర్యానీ అనేది ఎంత బాగా వచ్చిందో. కాకపోతే కొంచెం వాటరీగా ఉంది కాబట్టి మళ్ళీ అలాగే మూత పెట్టేసి ఇంకొకసారి అలాగే ఒక 10 మినిట్స్ అలా పెట్టేసామంటే బిర్యానీ అనేది పొడి పొడిగా తయారవుతుందండి. అంతేనండి. ఎట్లుంది బిర్యానీ? అసలు తిన్నావా నువ్వు? జైవిక్ హాయ్ చెప్పు. అన్న మీరు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ తిన్నాం. సూపర్గా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.